ఫ్లిప్పర్ భరణి ఊసరవెల్లి కదా రంగులు మార్చినట్టు ఎన్నిసార్లు నీ మాటనే ఫ్లిప్ అవుతావు. బీబీ హౌస్లో ఉన్నప్పుడేమో తనుజ విన్ అవ్వాలని ఉంది అన్నాను. బీబీ హౌస్ నుంచి సెకండ్ టైం ఎలిమినేషన్ అయినప్పుడు బీబీ బజ్లో శివాజీ గారితో కళ్యాణ్ విన్ అవ్వాలి అని చెప్పినావు. ఇప్పుడేమో బీబీ ఉత్సవంలో 360 డిగ్రీస్ గేమ్ ఆడింది నేను ఇమాన్యుయల్ కదా. నేను అట్లీస్ట్ కనీసం టాప్ 5లో కూడా లేను. ఇమాన్యుయల్ విన్ అవుతాడు అని అనుకున్నాము, కానీ కళ్యాణ్ విన్ అయ్యేసరికి షాక్ అయిపోయినాము అని అంటున్నావు. అసలు నువ్వు టాప్ 6 వరకు కూడా డిజర్వ్ కాదు. అట్లాంటి పర్సన్వి టాప్ 6 వరకు వెళ్ళావు. నువ్వు ఫస్ట్ టైం ఎందుకు ఎలిమినేట్ అయ్యావు? ఆడియన్స్ ఓట్ చేయక నువ్వు ఎలిమినేట్ అయ్యావు. నీ గేమ్ లేకపోవడంతో ఆ ఆడియన్స్ నీకు ఓట్ చేయలేదు. అలాంటిది రీ ఎంట్రీ ఇచ్చావు మళ్ళీ బిగ్ బాస్ హౌస్లోకి. ఎలిమినేట్ అయిన పర్సన్వే రీ ఎంట్రీ ఇచ్చావు. రీ ఎంట్రీ ఇచ్చాక కూడా నువ్వేమైనా గేమ్ ఆడావంటే అప్పుడు కూడా నీ గేమ్ ఏమీ లేదు. జీరో 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 అయినప్పటికీ నువ్వు టాప్ 6 వరకు వెళ్ళావు. నీ వల్ల మిగతా కంటెస్టెంట్స్ కూడా అన్ఫేర్ జరిగింది, కానీ నువ్వు టాప్ 6 వరకు నువ్వు గేమ్ ఏమీ ఆడకపోయినా టాప్ 6 వరకు వెళ్ళావు నువ్వు. అలాంటిది నువ్వు కళ్యాణ్ విన్నింగ్ని షాక్గా ఉందని మాట్లాడతావా? అలాగే ఇమాన్యుయల్ వచ్చేసి ఎలా డిజర్వ్ అనుకున్నావు విన్నర్కి? ఒక విన్నర్కి ఉండాల్సిన క్వాలిటీస్ ఏమైనా ఇమాన్యుయల్లో ఉన్నాయా? గేమ్స్ ఆడాడు అంతే. గేమ్స్ ఆడాడని ట్రోఫీ ఇవ్వడానికి ఇదేమి ఒలింపిక్స్ ట్రోఫీ అయితే కాదు కదా. ఇది బీబీ హౌస్, పర్సనాలిటీ అన్నీ చూస్తారు కదా. ఇమాన్యుయల్ కన్నింగ్ చేస్తాడు, కన్నింగ్ ప్లేయరు, సెల్ఫిష్, చాలా సెల్ఫిష్. ఆయనకి అసలు నామినేషన్స్కి రావాలంటే భయము. అట్లాంటి పర్సన్కి ట్రోఫీ ఎలా డిజర్వ్ అవుతుంది? విన్నింగ్ అసలు డిజర్వ్ కాదు. అది నామినేషన్స్ ఎక్కడ నన్ను నామినేట్ చేస్తాడో అని చెప్పేసి ఎవరు చేస్తారో అని అందరితోటి మంచిగా ఉంటూ మంచిగా ఉంటూ వచ్చాడు. నామినేషన్స్లో రాకూడదు అన్న ఉద్దేశంతో మళ్ళీ ఒక ఫ్రెండ్ ఏ బాండింగ్కి కూడా అతను వాల్యూ ఇవ్వలేదు. ఫ్రెండ్ అంటాడు, ఫ్రెండ్ అంటాడు, ఆ ఫ్రెండ్ని వెనకాల బ్యాక్ బిచ్చింగ్ చేస్తాడు. మిగతా ఇంకా మదర్ అనే ఒక బాండింగ్ ఉంది, ఆ మదర్ అనే బాండింగ్కి కూడా అసలు వాల్యూ అనేది ఇవ్వడు. అంటే ఏంటంటే తనకి అవసరమైనప్పుడు తనకి సపోర్ట్ ఇవ్వాల్సి వచ్చినప్పుడు సపోర్ట్ ఇవ్వడు. కేవలం తన సెల్ఫిష్, తన స్వార్థం మాత్రమే చూసుకుంటాడు. అట్లాంటి పర్సన్ ఎలా విన్నింగ్కి డిజర్వ్? అస్సలు అవ్వడు. కళ్యాణ్ అన్ని రకాలుగా డిజర్వ్ కాబట్టి విన్ అయ్యాడు. అన్నింటికంటే ఎక్కువ ఒక మనిషిగా గెలిచాడు కాబట్టి విన్నర్ అయ్యాడు. మీకు చేతనైతే ఫస్ట్ మనిషిగా గెలవండి, ఆ తర్వాత డిజర్వ్ కాదని మాట్లాడండి. ఫస్ట్ మీరు మనిషిగా గెలవడం కోసం ట్రై చేయండి. అర్థమవుతుందా? అనవసరంగా ఇట్లాంటి కామెంట్స్ చేసి మీరు బ్యాడ్ అవ్వదు.